హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ ఎంతో రుచికరమైన పూర్ణం కుడుములు తయారు చేసుకుందాం. పండుగలకైనా వ్రతాలకైనా ఇంట్లో శుభకార్యాలకైనా ఈ కుడుములు తప్పకుండా చేస్తారండి రాయలసీమ వాళ్ళు. తింటే నోట్లో కరిగిపోయేంత మెత్తగా చాలా రుచిగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేశారా? చేస్తే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కప్పు శనగపప్పును బాగా ఉడికించి అందులో నీళ్ళన్నీ పూర్తిగా వంపేయాలండి. ఈ నీళ్ళతో మనం రసం కూడా పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసి పూర్తి కరిగే వరకు మెల్లగా కలుపుతూ వేడి చేయండి. ఎందుకంటే అలా వేడి చేయడం వల్ల బెల్లం పప్పుకు బాగా పడుతుందండి. మనం 2-3 డేస్ పెట్టినా కూడా అవి పాచిపోకుండా చాలా ఫ్రెష్గానే ఉంటాయి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగింది కదండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని కొంచెం యాలకుల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ ఇలా చేస్తే మనకి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. ఇలా తీసుకున్న బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకసారి ప్లేట్లో చూపించాను కదండి, ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పూరి కోసం పిండిని రెడీగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పూరీలాగా ఒత్తుకోవాలండి. మనము చిన్న చిన్న పూరీలాగా తయారు చేసుకొని అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పూరీని ఒక చేత్తో తీసుకొని నెమ్మదిగా పూర్ణం పెట్టి అన్ని వైపులా క్లోజ్ చేసి కుడుము ఆకారంలో చేయొచ్చండి చేత్తో కూడా. కానీ అది కొంచెం కష్టం అవుతుందని నేను ఇలా బాక్స్తో తయారు చేశానండి. ఇలాంటి బాక్స్ మనకు బయట షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ పూరి పిండిని ఈ బాక్స్ మీద పరిచి ఒక బాల్ తీసుకొని ఆ పూర్ణం బాల్ తీసుకొని బాక్స్లోకి పెట్టి క్లోజ్ చేసేయాలండి. అంతే అండి, ఇలాంటి కుడుములు రెడీ అయిపోతాయి. ఇలా అన్ని కుడుములు రెడీ అయిన తర్వాత ఒక కడాయిలో సరిపడా నూనె వేడి చేయాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసి మధ్య మధ్యలో తిప్పుతూ అన్ని వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలండి. అంతే అండి, బయట కరకరలాడే లోపల తీయగా ఉండే రాయలసీమ స్పెషల్ కుడుములు రెడీ అయిపోతాయి. వేడివేడిగా సర్వ్ చేసి కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.